సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీ పని చూసుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇందాకే గోదావరి గట్టు పైన అనే మూవీ చూసి వస్తున్నాను. ఓకే, ఇట్స్ లవ్ స్టోరీ అంటే అంత మనకేమనిపించదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక పాపం ప్రతాప్ కానీ దాని ముందు ఏమన్నా మంచి సినిమాలు విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్నవి మనకు అంత అనిపించకపోవచ్చు ఈ సినిమా చూస్తే వాటితో పోల్చుకుంటే. బట్ సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ ఓకే బాగానే ఉంది, కానీ దీనిలో తను ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. కొంచెం ఇన్నోసెంట్గా నార్మల్గా ఒక మంచి అబ్బాయిలాగా ఉంటాడు. అంత మనకి అది ఎక్కదు. మేం ఫేమస్లో చాలా బాగుంటుంది వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ ఉండే విధానం కానీ, వాళ్ళు ముగ్గురు చేసే పనులు కానీ, అంటే మనకి అది కనెక్ట్ అవుతుంది పల్లెటూర్లలో. ఇదేంటంటే అంత అనిపించదు. లవ్ స్టోరీ కూడా అంత గ్రేట్ఫుల్గా ఏమి ఉండదు. బట్ ఓకే, చూసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ అంత ఓ సూపర్ అబ్బా ఏంద్ర ఈ లవ్ స్టోరీ అని అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం ట్విస్ట్లు కానీ, కొంచెం రివీలింగ్ కానీ, కొంచెం దానికి తగ్గట్టు కామెడీ కానీ అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ మన కామెడియన్స్ ఉన్నా కూడా తను అంతేం అనిపించదు, అంత కామెడీ పండదు. అదే సెకండ్ హాఫ్లో అయితే కొంచెం పర్లేదు, జోక్స్ కొంచెం ఎక్కుతాయి మనకి. ఫస్ట్ హాఫ్లో మరి క్రింజ్ అనిపిస్తాయి కొంచెం. బట్ యాక్చువల్లీ ఓవరాల్ మూవీ చూస్తే వన్ టైం వాచబుల్, ఓకే చూడొచ్చు. కానీ మనం మేం ఫేమస్ చూసినంత ఇంపాక్ట్ అయితే దీనిలో కలగదు. సుమంత్ ప్రభాస్ మనిషి చూడడానికే చాలా బాగుంటాడు. పోను ఇంకొంచెం మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఈ స్క్రిప్ట్ పరంగా యావరేజ్ అనే చెప్పాలి. డైరెక్షన్ ఓకే, సాంగ్స్ కానీ బీజిఎం కానీ అసలు ఏమంత అనిపించదు. నార్మల్ లైట్గా ఉంటాయి. అంటే సాంగ్స్ కూడా ఓల్డ్ సాంగ్స్ లాగా ఉంటాయి. అసలు మనకు ఒక సాంగ్ కూడా మన మైండ్లోకి ఎక్కదు. సో తప్పదు యాక్చువల్లీ. అంటే ఓవరాల్గా తీసుకుంటే సెకండ్ హాఫ్ వల్ల కొంచెం ఓకే అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ అంతేం ఉండదు. సెకండ్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. మేబీ క్రింజ్ కామెడీ వల్ల మనకేమన్నా ఇంపాక్ట్ తగ్గిండొచ్చు. ల్యాగ్ చాలా ఉంటుంది. బట్ ఓకే, ఒకసారి చూడొచ్చు, చెప్పే కదా, ఒకసారి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్ గాయస్.